శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి అంటే ఆగస్టు నెలలో 2024 గాను గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం కోసం ముందుగా గోచారంలో ప్రస్తుతం గ్రహస్థితి ఎలా ఉంది, ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ సంగతి కనుక మనం చూసినట్టయితే వృషభ రాశిలో గురువు మరియు కుజుడు ఇద్దరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే కుజుడు 27న మిథునంలోకి వెళ్తాడు. ఇక కర్కాటకంలో రవి ఉన్నాడు. ఈ కర్కాటకంలో ఉన్నటువంటి రవి తన స్వస్థానానికి 17వ తారీఖున వెళ్తాడు, అంటే సింహరాశిలోకి వెళ్తాడు. తర్వాత మరి సింహరాశిలో బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. ఉన్నటువంటి బుధుడు 6వ తారీఖు నుండి వక్రించి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తుంది. ఇక శుక్రుడు తాను 25వ తారీఖు నుండి కన్యారాశిలోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక కన్యారాశిలో మరి కేతువు ఎప్పటి నుండో ఉంటున్నాడు, 18 మాసాలు అలాగే ఉంటాడు. తర్వాత మరి కుంభరాశిలో వక్రించినటువంటి శని, తర్వాత మీనరాశిలో రాహు. ఇది మనకు గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎందుకంటే ఒకవైపు ఇప్పటికీ మరి ఈ మాసం నుండి మొదలు పెడితే కనుక 6వ తారీఖు నుండి బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడు, అలాగే మరి శని ఇప్పటికే వక్రించి ఉన్నటువంటి పరిస్థితి. కొంతమందికి ఏళ్ళనాటి శని నడుస్తుంటే కొన్ని రాసుల వారికి, మరికొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో గురు కుజుల కలయిక ఒకవైపు, అలాగే మరి ఇప్పుడు మనకు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే వక్రించినటువంటి బుధుడు ఒకవైపు, శని ఒకవైపు, ఇవన్నీ స్థితులు ఉన్నప్పుడు మరి ఈ మాసంలో ఎలా ఉంటుంది? మరి ఈ మాసం ప్రత్యేకత తీసుకున్నట్టయితే ఇంకా ఇదంతా కూడా శ్రావణ మాసంలోకి వస్తుంది. ఆగస్టు అనగానే మనకు మొదటి వారం దాటిందంటే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో అంటే ఏదైనా సరే, ఏ గ్రహరీతులు ఎలా ఉన్నా సరే ఆ మాసానికి సంబంధించినటువంటి అధిదేవతల్ని మనం తలిచినప్పుడు, కొలిచినప్పుడు ఏవైనా అవకతవకలు ఉన్నా, ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా మనం సరి చేసుకోవడానికి ఎప్పటికప్పుడు దేవుడు మన దేవతా రూపాలు మనకు ఆయా పండగల రూపంలో దర్శనమిస్తూనే ఉంటాయి. మరి అలాంటి పరిస్థితులలో ముఖ్యంగా మరి ఆగస్టు మాసంలో 2024 గాను ఒక్కొక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని మనం పొందుతామన్నది నెమ్మదిగా చూద్దాం. మీనరాశి వారికి ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ సూచించేటువంటిది ముఖ్యమైనటువంటిది స్థల మార్పు అంటే ఇల్లు మారొచ్చు, రాష్ట్రం మారొచ్చు, దేశం మారొచ్చు. అది ఉద్యోగం గురించి మారొచ్చు, కష్టపడి మారొచ్చు, సుఖంతో ఇంకో చోట మంచి పెద్ద ఇల్లు కొనుక్కొని వెళ్ళొచ్చు. ఏది ఏమైనా సరే మొత్తానికి స్థలం మార్పు అనేటువంటిది అయితే జరుగుతుంది. మధ్యవర్తిత్వంలో ఉండడం వల్ల కొద్దిగా లాభమే కలుగుతుంది. అంటే ఏదైనా సరే మ్యారేజ్ బ్యూరోలు నడిపేటువంటి వాళ్ళు కానీ, భూమి కొనుగోలు అమ్మడం చేసేటువంటి వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది. తర్వాత గతంలో ఎవరికైనా కొన్ని వివాదాలు ఉంటే కొంత తగ్గుముఖం అయితే పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి బాగుంటుంది. తండ్రికి సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా కొంత ధనం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అట్లాగే మెడికల్ రిలేటెడ్ జాబ్స్ ఫీల్డ్స్లో ఉండే వారికి బాగుంటుంది. రెండవ పక్షంలో ఎలా ఉంటుంది అంటే రెండవ పక్షంలో స్త్రీల ద్వారా కొంత గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగం దగ్గర అవ్వచ్చు, ఇంకెక్కడన్నా అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, ఇంకెక్కడన్నా కావచ్చు. కేవలం స్త్రీలని కాదు, స్త్రీలైతే పురుషులైతే స్త్రీలకు ఈ గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే కొద్దిగా మనం ఈ నెలంతా కూడా తగు జాగ్రత్తతో ఎవరితోనైనా బయట మాట్లాడేటప్పుడు మనకు సంబంధించినటువంటి వారు కానప్పుడు కానీ, లేకపోతే ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్టయితే ఏ గొడవల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటాం. ఇక వివాహం విషయంలో కనుక చూసినట్టయితే కొద్దిగా ఎట్లా అంటే పేరెంట్స్కి దగ్గర నుండి వచ్చేటువంటివి బాగా ఉంటాయి. వాటినిలో కూడా కొద్దిగా మనం చాలా జాగ్రత్తలు చూసుకొని
ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకటేసారి చూడగానే బాగుంది అనేసి ముందుకు వెళ్ళి ఎగిరి గంతేయడం కాకుండా ముందు వెనకలు జాగ్రత్తలు అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎక్కడైనా సరే మనం కొనుక్కునేటువంటి అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఏదైనా ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా అంటే మనం ఎవరు స్త్రీ పురుషుల మధ్య పార్ట్నర్షిప్లు ఉంటాయి, కొంతమంది పురుషుల మధ్య కూడా ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు ముఖ్యంగా స్త్రీలతో ఉన్నటువంటి పార్ట్నర్షిప్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ ఏ విషయంలోనైనా మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు, అమ్ముకున్నప్పుడు, ఇంకేదో విషయంలో చాలా జాగ్రత్తగా బాగా చదివి సంతకాలు పెట్టడం అనేటువంటిది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా మన స్త్రీ పురుషులతో ఎవరితో మాట్లాడినప్పుడు మనం మన వాళ్ళు కాకుండా ఇతరులో ఉన్నప్పుడు మనం ఏదైనా ఉద్యోగ స్థితిలో కానీ బయట కానీ సమాజంలో సంఘంలో పక్కనున్న ఎదురున్న ఏదైనా సరే అనుకోని గొడవల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఈ నెలంతా కూడా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తతో ఉన్నట్టయితే ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పచ్చు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి మేషరాశి కానీ మనం మేషం నుండి మీనం వరకు ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పరిస్థితి అయితే ఎదురవుతుంది జ్యోతిష్కులకు కానీ వింటున్నటువంటి ప్రేక్షకులకు కానీ. ఏంటంటే అన్నీ కూడా చెప్పినట్టుగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొంతమందికి ఒక పెద్ద అనుమానం, చాలామంది మీరు అందరూ చెబుతున్నారు అయినా సరే ఒక్కొక్కరిది వేరుగా ఉంటుంది అన్నది కూడా ఒక మీమాంస అయితే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్క జ్యోతిష్యులు వాళ్ళ యొక్క విశ్లేషణలో వాళ్ళు కొంతవరకే చేయగలుగుతాం. ఎందుకంటే ఈ 5 నిమిషాలు 8 నిమిషాల వ్యవధిలో చేసేటప్పుడు మనం రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, రాశి చుట్టూ ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలాగా ఎవరికి అనువైనటువంటి రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నప్పుడు కొంత వ్యత్యాసం ఒకటి. రెండవది, ఇది ఏమన్నా సరే గ్రహాలు ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో మనం చెప్పుకునేటువంటిది ఒక ఎత్తు అయితే, కొన్నిసార్లు మీకు అస్సలు బాగోదండి అని మనం చెప్పినప్పుడు కూడా హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు. అప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకు అంటే మనకు గోచార రీత్యా ఏదైతే ఇప్పుడు మనం యోగించదని చెప్పినటువంటిది అక్కడ వాళ్ళకు యోగకారకంగా ఉండొచ్చు, మంచి స్థానంలో ఉండొచ్చు, వాళ్ళకి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు అద్భుతంగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులలో కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది. అంటే మొత్తంగా చెప్పాలి అంటే గోచారాలు మన ఫలితాలు మనం చెప్పుకుంటున్నప్పుడు ఇందులో కోటాను కోట్ల మంది ఇందులో కేవలం 30% మందికి ఎగ్జాక్ట్గా ఇది కరెక్టే ఉంది అని అనిపించవచ్చు. ఇంకోటి మనం డీప్గా అనాలిసిస్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాశి వాళ్ళు ఈ ఈ జన్మ అంటే మనము ఈ రాశిని బట్టి కానీ జన్మ కుండలిలో ఉన్నటువంటి స్థితికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్తూ వెళ్తున్నాం. కాబట్టి రాశి అనగానే ఇక్కడ ముందుగా మనకేంటి ఇక్కడంతా కూడా చంద్రుని బట్టి మారేటువంటి స్థితిని గురించి మనం చెప్పుకుంటున్నాం. అక్కడ మాత్రం అలా కాదు కదా. అందుకని ఈ వ్యత్యాసం అనేది ఉంటుంది. చాలా క్లియర్గా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చినా లేకపోతే మీకు తెలిసినా దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి స్వయంగా మీ జన్మకుండల్ని చూపెట్టుకొని, అందులో కూడా ఇంకొక విషయం, ఒక్కసారి జన్మకుండల్లో మాది ఇదండి అనుకొని ఒకసారి వెళ్ళి మా మొత్తం జీవితం మొత్తము అద్దం ముందు కూర్చొని పెడితే అద్దంలో కనబడినట్టుగా కనబడుతుందంటే ఇది ఉట్టి మాట. ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఉద్యోగంలో ఒక రకమైన ప్రాబ్లం ఉండొచ్చు. అంటే ఉద్యోగానికి కారకత్వాలు కల్పించేటువంటి గ్రహాల వల్ల కానీ ఏ ఏ భావాలు అందుకు చూపెడుతున్నాయి అన్నది ఒక తేడా. అలాగే ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ, ఇలా అనేక విషయాల్లో అనేక ఏ ఏరియాలో మనకు అంటే నాకు సంతానంలో కొద్దిగా ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఉద్యోగరీత్యా ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఫైనాన్షియల్గా ఈ ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ బంధువులతో ఈ ఇబ్బంది ఉంది, ఇలాంటివి ఏవి ఉంటాయో వాటిని ప్రత్యేకించి చెప్పడం కోసం, తెలుసుకోవడం కోసం మీరు చేయవలసిన పని ఎవరైనా సరే మీ జన్మజాతకాన్ని చూపెట్టుకోవాలి. జన్మజాతకం చూపెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా పుట్టినటువంటి అంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడింటిని ఉపయోగించుకొని మీ తెలిసినటువంటి జ్యోతిష్యులు, మీకు నమ్మకస్తులైనటువంటి వాళ్ళు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, మీకు వీలుగా ఉన్నటువంటి చోట మీరు చెప్పించుకుంటే ఏది కావాలో అది మీకు పూర్తిగా వివరంగా దొరుకుతుంది. ఆ దృష్టిగా వెళ్ళండి. ఇక ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిలో ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా కూడా శ్రావణ మాసం కాబట్టి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి దోషాలను సవరించుకోవడం కోసం మనం చేసుకునే రెమెడీస్ ఏమి చేసుకున్నప్పటికి కూడా ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా లక్ష్మీదేవి ఆరాధనతో నిండేటువంటిది, ప్రకృతి తత్వం అంతా కూడా ఆత్మమయంగా ఉండేటువంటి అమ్మ రూపంగా ఉండేటువంటి స్థితి కాబట్టి అందరూ కూడా ఈ వచ్చేటువంటి శుక్రవారాలన్నింటిలో కూడా లక్ష్మీదేవి ప్రార్థన చేయండి. లక్ష్మితో పాటు ఆ విష్ణుమూర్తిని నమ్ముకొని ఆయన యొక్క విష్ణు సహస్రాలు వినడం కానీ, విష్ణుదేవుడి ఆలయానికి వెళ్ళడం కానీ చేసినట్టయితే
ఏదైనా మనకు కష్టంగా అనిపించేటువంటి గ్రహస్థితి ఆ కష్టాన్ని తెలియకుండా ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి అందరం సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని నమస్కరిస్తూ ధన్యవాదాలు.